దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండడానికి మనం చేస్తున్నాను. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం ఈ సమయం కనుక ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో బైబిల్తోనూ భక్తితోనూ దేవుని వాక్యాన్ని వినాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. భయంతోనూ భక్తితోనూ ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. కనుక నిర్లక్ష్యము అలక్ష్యం అనేది నీలో ఉండకుండా జాగ్రత్తగా నీవు గమనించుకోవాలని నేను మనవి చేస్తూ వచ్చినాను. ఈ సమయంలో మనమందరం కూడా క్రైస్తవులం. ఆమె చెప్తామా? మనమందరం కూడా క్రైస్తవులు, మనమందరం కూడా దేవుని బిడ్డలం, మనమందరం కూడా దేవుని జనాంగమై ఉన్నాం. ఎలాగయ్యాము అని అంటే బాప్తిసము తీసుకున్న ద్వారా మనమందరం కూడా దేవుని బిడ్డలము, జనము, ఆయన వారసులముగా మనం ఉంటూ ఉన్నాం ఈ వచ్చిన. కాబట్టి బాప్తిసము తీసుకున్న ప్రతి బిడ్డ కూడా ఏమైనారంట? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అంటే సింపుల్ గా చెప్పాలంటే యేసు క్రీస్తు ప్రభువును మనము ధరించుకున్నాం. మనమందరం కూడా యేసు క్రీస్తు ప్రభుని ధరించుకున్నామన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక చక్కని మాట మనకు అక్కడ కనబడతా ఉంటుంది. ఆ వాక్య భాగంలో ఒకసారి మనం చదువు మన ముందుకు సాగుదాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏం చేసుకున్నామంట? మనమందరం కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నాం. బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే క్రీస్తును ధరించుకొని ఉన్నాము అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. బాప్తిసం అంటే వట్టినే కాదు. బాప్తిసము తీసుకున్నాము అంటే క్రీస్తును ధరించుకున్నామని అర్థం. ఈ శరీరము మట్టి శరీరమే కావచ్చు, ఈ శరీరము మట్టి ఘటమే కావచ్చు, ఈ శరీరము ఎన్నికలైనటువంటిది కావచ్చు. నా ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ శరీరముగా పాతి పెట్టినావు. అయినప్పటికీ మనం శరీరంలో ఉన్నప్పటికీ ఈ శరీరం పైన నీవు ధరించుకున్నటువంటి షర్ట్, ప్యాంట్, డ్రెస్, సారీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత నిజమో ఎంత వాస్తవమో అదే రీతిగా క్రీస్తును ధరించుకున్నామన్న సంగతి కూడా అంతే వాస్తవమని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. బాప్తిసం తీసుకున్న నీవు దేవుని ధరించుకున్నావన్న సంగతిని నీవు గ్రహించాలి. ఎందుకు అనంటే ఆ క్రీస్తును నీవు లోకానికి చూపించడానికి. ఎవ్వరు కూడా చెప్పడానికి లేదు నాలో క్రీస్తు లేడని కానీ, లేక నేను క్రీస్తును కలిగి లేడని కానీ ఎవరు చెప్పజాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని వాక్యం సెలవిస్తా ఉంది, బాప్తిస్మము అంటే ఆషామాష కాదు. బాప్తిసం అంటే ఏదో వట్టిగా కాదు. బాప్తిసం అనగానే ఏదో నీళ్ళలో మునిగి లేవడం అనేది కాదు. నీ జీవితంలో నీ శరీరము పైన ఉన్నటువంటి వస్త్రము ఎంత వాస్తవమో, ఎంత నిజమో అంతే నిజమేంటిదనంటే, అంతే వాస్తవం ఏంటంటే క్రీస్తును కూడా నువ్వు ధరించుకున్నావన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి క్రీస్తును ధరించుకున్నటువంటి నీవు ఏమై ఉన్నావు? విజేతమై ఉన్నావు. హల్లెలూయా. జీవితము కలిగిన బిడ్డగా నువ్వు ఉన్నావు. దేనిపైన విజయం, దేనిపైన విజేత కలిగి ఉన్నావనంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటిపైన నీవు విజయం కలిగి ఉన్నావు. వాక్యం సెలవిస్తుంది, లోకం అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డ్రమము అవి తల్లి వల్ల పుట్టినవి కావు, వాటన్నిటిపైన నువ్వు జయం కలిగి ఉన్నావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాత నిబంధన గ్రంథంలో సున్నతి అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో
గోప్యాంగ చర్మమును దాన్ని కట్ చేస్తే ప్రేమ దేవ సున్నతి పొందినటువంటి వారుగా వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అది ఎంత ముఖ్యమో, అది ఎంత వాస్తవమో, అది ఎంత గొప్ప విషయమో, అలాగనే క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ సున్నతికి బదులుగా బాప్తిస్మము అంతే వాస్తవం, అంతే నిజమైన సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో బాప్తిస్మం అనేది అతి ప్రాముఖ్యమైన విషయమైన సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో సున్నతి, కొత్త నిబంధనలో బాప్తిస్మము, ఈ రెండు ఏది గొప్ప గమనించి ఇశ్రాయేలుకు సంబంధించినటువంటిది. అయితే వాక్యం ఏమంటుంది అంటే క్రీస్తు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన గ్రంథం ఏర్పరచబడ్డది. ఆ క్రొత్త నిబంధన గ్రంథం యొక్క వాస్తవికత ఏంటిదంటే బాప్తిస్మం చూస్తుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభువు వారు సైతము బాప్తిస్మం తీసుకున్నట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. వెంటనే ఆయన మీకు పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వెంటనే ప్రేమ దేవుని మీద ఆయన ఆత్మ పూర్ణై అరణ్యంలోనికి వెళ్ళిపోబడినట్టుగా వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. కారణం శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరాన్ని జయించడానికి ఆయన కొనిపోబడినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. బాప్తిస్మం గొప్ప విషయం, బాప్తిస్మం గొప్ప విజయం, బాప్తిస్మం గొప్పతనం అదే సంగతిని అనగా సున్నతి కన్నా గొప్పది ఏంటంటే బాప్తిస్మమైన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అది నీకు, నాకు, మనకు ఆయన ఇచ్చినట్టుగా దేవుని వాక్యం ద్వారా చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మము ప్రేమ దేవుడు కదా, నీ మీదికి నా మీదికి ఆయనే స్వయంగా దిగి వచ్చి ఆయన నిన్ను ఆవరించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి నీవు అపజయుడవు కాదు, అపజయురాలవు కాదు, నీవు విజయుడవు అనే సంగతిని జ్ఞాపకం చేసుకో, విజేతం అనే సంగతిని జ్ఞాపకం చేసుకో, విజయశీలం అనే సంగతిని జ్ఞాపకం చేసుకో. కారణం అంటే నీవు ధరించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? దైవ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును నీవు ధరించుకొని ఉన్నావన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే బాప్తిస్మం చాలా అవసరం. నీ కష్టంలో, నీ నష్టంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ బాధలో, నీ వేదనలో, నీ శ్రమలో, నీ యొక్క సమస్తంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా, నువ్వు ప్రయాణం చేస్తున్నా, అగాధంలో ఉన్నా, కాలంలో ఉన్నా, నువ్వు చీకట్లో ఉన్నా, లేక సమస్యల్లో ఉన్నా, నువ్వు శ్రమల్లో ఉన్నా, భయంకరమైనటువంటి ఆ లోయలో పడిపోయినప్పటికీ వాక్యం అన్నది నిన్ను నువ్వు ఏదైతే ధరించుకున్నావో ఆ ధరించినటువంటి వాడు జయశీలుడై ఉంటున్నాడు సంగతిని నువ్వు గ్రహించాలి. ఆయన దేశం కనుక నీకు కూడా విజయం ధరించు సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. You are the son and daughter of Christ. Amen. Hallelujah. నువ్వు దేవుని కుమారుడు కుమార్తె సంగతిని నీవు గ్రహించాలి. భయపడే బిడ్డవు కాదు, భయపడే ఆత్మ దేవునికి ఇవ్వలేదు. ఆయన పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చినాడు. ఆ పరిశుద్ధాత్మ సర్వసత్యంలోకి నడిపిపోయే కాదు, ఈ లోకంలో జయశీలుగాను నువ్వు ఉండాలని ఆయన నిన్ను నడిపించుకోవాలన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం శ్రమిస్తున్నప్పుడు మానవుడు చూస్తున్నాం. నీ అనారోగ్యంలోనైనా, నీ శ్రమలోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీ ఉద్యోగంలోనైనా, నీ ఉన్నటువంటి స్థలంలోనైనా, ఎక్కడ ఉన్నా నువ్వు విజేతవే, ఎక్కడ ఉన్నా జయశీలమే, ఎక్కడ ఉన్నా నువ్వు జయమైన జీవితంలో ఏర్పడుతుంది కానీ, జయమైన వరిస్తుంది కానీ, జయం జీవితంలోకి నడిపిస్తుంది కానీ ఆ జయం ఎప్పుడు విడిచిపోదన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలులకు సున్నతి అతిశయం కావచ్చు, కానీ క్రొత్త నిబంధన క్రైస్తవులకు మాత్రము, దేవుడి బిడ్డలకు మాత్రము బాప్తిస్మం అతిశయం. ఆ అతిశయము కలిగినటువంటి బిడ్డగా ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట చూద్దాం, దయచేసి చూడండి. పరమగీతములు 6వ అధ్యాయం 4వ వచనం దేవుని వాక్యం ఏం సెలవిస్తూ మనం చూద్దాం ఒకసారి. తిర్సా పట్టణము వలె సుందరమైన దానము, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. చాలండి, ప్రార్థన
చేసుకున్నాను. మౌఖికంగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీ వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా స్పష్టం నాతో మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరం చేత మీరు మాట్లాడమని పెట్టుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనసు మాకు గ్రహించండి. నిర్లక్ష్యం అలక్ష్యం అనేది వారు ఉండకుండా లేకుండా కాకుండా సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువా ఏమంటున్నాడు ఇక్కడ? నా సఖీ నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలు అని చూస్తూ ఉన్నాం. మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది, తిర్సా అనగా ఆనందదాయకమైనది వాడి వాక్యం ద్వారా చూస్తున్నాం. తిర్సా అనగా ఆనందదాయకమైనటువంటిది. అలాగే యెరూషలేము అనగా శాంతికి పునాది లేక శాంతి నగరము అని చూస్తున్నాం. యెరూషలేము అనగా శాంతికి పునాది లేక శాంతి నగరము అని చూస్తూ ఉన్నాం. తిర్సా అనగా ఆనందదాయకమైనటువంటిది, సంతోషదాయకమైనటువంటిది. నీ జీవితంలో దేవుడు నీకు సంతోషాన్ని కలిగించువా, నీ జీవితంలో నీ దేవుడు ఆనందము కలిగచేయువారన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే యెరూషలేము అనగా శాంతికి పునాది, శాంతి పునాదిగాను, శాంతికి పునాదిగాను, శాంతి నగరముగాను దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. యెరూషలేము అంటే శాంతి నగరం. నా ప్రియ దైవజనమా, నీ జీవితంలో నువ్వున్న స్థలంలో శాంతి సమాధానంతో నువ్వు వర్ధిల్లాలని ఆయన కోరుతున్నాడు. కనుకనే ఆయన సంఘమును పోలుస్తూ, సంఘముతో మాట్లాడుతూ వధువైన సంఘం అంటున్నాడు, నువ్వు శాంతికి సమాధానమై ఉన్నావు, శాంతి నగరముగా ఉన్నావు నా వధువైన సంఘమా, నా ప్రియ సఖి అని మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో నా ప్రియమైన దేవుడు వాక్య వచనాలు మనం చూస్తుంటున్నాం. తిర్సా పట్టణం వలె నువ్వేమైనావు, సుందరమైన దానవు. నువ్వు సుందరంగా ఉండాలి. ఎలా ఉండాలి? సుందరమైన దానవుగా ఉండాలి. ఆ యెరూషలేము అంటే శాంతి నగరముగా, యెరూషలేమంతా సౌందర్యంగాను ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. సుందరమైనది, సౌందర్యమైనటువంటి జీవితం నీలో ఉండాలి. నువ్వు దిగాలుగా ఉండకూడదు, నువ్వు భయముతో బ్రతకకూడదు, నువ్వు ఆనంద సంతోషములు కలిగి శాంతి సమాధానములతో నీవు ఉండాలని దేవుడు తన యొక్క వాక్యము ద్వారా సంఘం అనే వధువుతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం, భర్త భార్యతో చెబుతూ ఉన్నటువంటి విషయం, భర్త భార్యని పొగుడుతూ ఉన్న విషయం, భర్త భార్యతో సంభాషిస్తూ ఉన్న విషయం, ఆమె యొక్క సౌందర్యాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆమె యొక్క అందమును ఆయన గుర్తు చేస్తున్నాడు, ఆమె యొక్క సుందరమైన వదనమును ఆయన గుర్తు చేస్తూ మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు అని ఒకసారి గమనిస్తే, భర్త భార్యని ఏం చేయాలంట? ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమించాలి అంటే ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండడమే కాదు, ప్రేమను చూపించాలని, ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాలని. బాహ్యమైనటువంటి సౌందర్యం కాదు, అంతరంగమైనటువంటి సౌందర్యం. అంతరంగంలో ఉన్న సౌందర్యాన్ని, సుందరమైనటువంటి ఆ గుణాన్ని ఆయన పొగుడుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. ఆ సుందరమైన, ఆ సౌందర్యమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని లేక హృదయాన్ని, ఆ మనస్సును ఆయన పొగుడుతూ మాట్లాడుతూ ఉన్న విషయం, ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. తీర్సాగా ఆనందదాయకమైనదని మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము అనగా శాంతికి పునాదిగాను, శాంతి పునాదిగాను లేక శాంతి నగరముగాను మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నప్పుడు మాట మనం చూస్తున్నాం. రక్షింపబడిన వారమైనటువంటి మనము ఎలా ఉండాలి అంటే అలా ఉండాలి. రక్షింపబడిన నీవు, రక్షణ పొందిన నీవు ఆ సంతోషకరమైన, సౌందర్యవంతమైన, శాంతి సమాధానంతో కూడుకున్నటువంటి ఆ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. అంతేగాని నీవు నీ భర్తని అనగా నీ దేవుణ్ణి నీవు దుఃఖపరిచే బిడ్డగా ఉండకూడదు, బాధ పెట్టే బిడ్డగా నువ్వు ఉండకూడదు. మనమందరం క్రైస్తవులమే. ఇందాక మనం చూస్తున్నాం, ఇందాక మనం బాప్తిజం, రక్షణ పొంది, మారుమనసు పొంది, రక్షణ పొంది, మొదటిగా మారుమనసు పొందినాం, రెండోది రక్షణ పొందినాం, మూడోది బాప్తిజం
బాప్తిజం తీసుకున్నాం. బాప్తిజం పొందిన ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలంట? ఎలా ఉండాలంట? విజేతగానే ఉండాలి తప్ప, సంతోషంగా ఉండాలి తప్ప, దేవుని బాధపరిచే విధంగా, దేవుని దుఃఖపరిచే విధంగా, దేవుడు ఆయాసపడే విధంగా, దేవుడు దిగులు పడే విధంగా నీ విషయంలో ఆయన ఉండకూడదని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరిక పొందుకుంటున్నాం. నీ ద్వారా ఆయన సంతోషపడాలి, నీ ద్వారా ఆయన సమాధానం కలిగి ఉండాలి, నీ ద్వారా ఆయన ప్రేమ దేవుడిగా ఆనందంగా ఉండాలి. కానీ అంతేగాని నీ ద్వారా ఆయన దుఃఖానికి లోను కాకూడదు, బాధపడకూడదు. నీ కుమారుడు, నీ కుమార్తెలో, నీ పిల్లలు ఎవరో ఒకరు ప్రేమ దేవుడిగా వారు నీ మాట వినకపోయినా, ఎగ్జామ్ ఫెయిల్ అయినా, లేకపోతే క్లాస్ ఫెయిల్ అయినా, లేకపోతే వారు సరిగ్గా చదవకపోయినా, వారు ప్రయోజకులు కాకపోతూ ఉంటే వాక్యం సెలవిస్తా ఉంది. వాక్యం అంటుంది మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళినప్పుడు, అలా మన పిల్లల్ని మనం చూసినప్పుడు మనకు కలిగే బాధ మామూలు బాధ కాదు. ఎంత చదివిస్తున్నా, ఎంత ఫీజు కడుతున్నా, ఎంతగా నేను పీపీఎంకి వెళ్తూ ఉన్నా, ఇదిగో బుక్లన్నీ కొనిస్తున్నా, ఏది తక్కువ కాకుండా అన్ని ఇప్పిస్తూ ఉన్నా, ఏది తక్కువ కాకుండా వేరే పిల్లలకు తక్కువ కాకుండా అన్ని చేస్తున్నా, ఇది మాత్రం చదవట్లేదు, వీడు మాత్రం చదవట్లేదు, వీడు మాత్రం ప్రయోజనం కావట్లేదు అనేటువంటి బాధ, వేదన నీకు ఎంత కలుగుతుందో వాక్యం చెబుతుంది. నీ జీవితంలో నీ వల్ల కూడా నా దేవునికి లేక నీ దేవునికి అంతే బాధ, వేదన ఉంటుంది అన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ప్రభువును దుఃఖపెడుతున్నామన్న సంగతిని గ్రహించాలి. అవిధేయత కలిగిన వారమై, భక్తిహీనత కలిగిన వారమై పరిశుద్ధాత్మని దుఃఖపెడితే మనకి వచ్చేది లాభం ఏమీ లేదు. నా ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలు ప్రభువుకు సంతోషం కలిగించే వారై ఉండాలి. కానీ యెరూషలేములో ఏముందంట? యెరూషలేములో ఏముంది? మందిరం ఉంది. యెరూషలేములో మందిరం ఉంది. అక్కడ యాజకులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. వాక్యం శ్రమిస్తున్న మాట ఈ రోజున నీవు వారి మధ్యలో ఉన్నవన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఏం చేస్తున్నారు అని ఒకసారి గమనించి మనం చూస్తే ఈ వాక్య భాగంలో ఆ యొక్క దేశం గురించి మాట్లాడుతూ ఏం చెప్తున్నారు? అక్కడ జరుగుతున్న మందిరంలో ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? మందిరంలో నిత్యము దేవుని స్తుతిస్తూ, నిత్యము దేవుని సేవిస్తూ, నిత్యము దేవుని ఆరాధిస్తూ, నిత్యము దేవుని మహిమపరుస్తూ. యెషయా గ్రంథము 9వ అధ్యాయం కూడా వచ్చింది. పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాఢ ప్రతిగానములు చేయుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఏం చేస్తున్నారంట? పొగుడుతూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ఆయన మహిమపరుస్తూ ఉన్నారు, ఆయన గణపరుస్తూ ఉన్నారు, ఆయన నామ గానము చేస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ లోకంలో ఏం చేస్తున్నాము? దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. మన జీవితంలో మనం చేస్తున్న పని తెలుసా? ఈ లోకం మన దేవుని లోకంలో, ఈ లోకంలో దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు అంటే, ఈ లోక మర్యాదలు, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల్లో, పద్ధతుల్లో, క్రమాలలో, ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశల్లో, కోరికల్లో తేలియాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలో అలా ఉండకుండా ఈ లోక మర్యాదల్లో తేలుతున్నారు, ఈ లోక పద్ధతుల్లో తేలుతూ ఉన్నారు, ఈ లోక మర్యాదల్లో తేలుతూ ఉన్నారు, ఈ లోక ఆచారాల్లో తేలుతూ ఉన్నారు. వాటిల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, వాటి ప్రకారంగా చేస్తూ దేవుని వాక్యం వింటూ కూడా, దేవుని వాక్యం వింటూ కూడా, దేవుని వాక్యాన్ని చదువుతూ కూడా, దేవునితో ప్రార్థన చేస్తూ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, లోకానుసారమైనటువంటి పద్ధతుల్లోనే, లోకానుసారమైన క్రియల్లోనే వాటికే మనం ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, దేవుని ప్రియ బిడ్డలని కుమార్తెలమని చెప్పుకుంటూ, దేవుని కుమారులమని చెప్పుకుంటూ, దైవ జనమని చెప్పుకుంటూ, దేవుని జనమని చెప్పుకుంటూ, మేమందరము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ నువ్వు చేస్తున్నదో తెలుసా? దేవునికి సంబంధించిన, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు జీవించకుండా లోకానుసారమైన, శరీరానుసారమైన లోకంలో ఉన్న పద్ధతుల ప్రకారంగానే జీవిస్తూ ఉన్నావు. నీ యొక్క నిజ స్వరూపం ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నీ కుమారునికో, నీ కుమార్తెకో వివాహము చేసేటప్పుడు నీ నిజ స్వరూపం బయటపడుతుంది. ఏం చేస్తున్నారు? వివాహ సమయాల్లో ఇదిగో పలానా దాంట్లోనే చూడండి, నేను నాది పలానా
కాబట్టి నా దాంట్లోనే మీరు చూడండి సంబంధాలు. లేకపోతే అలాంటి వాళ్ళ కావాలి. ఏది రాసుకొని పుట్టినామా మనం ఏమైనా, లేకపోతే పెట్టుకొని పుట్టినామా మనం ఏమైనా అని ఒకసారి గమనిస్తే, ఒక్కసారి నువ్వు మారు మనసుగా నీ మనసును మార్చుకున్నావు. రక్షణ అనగా క్రీస్తును నువ్వు నమ్మినావు కనుక నువ్వు బాప్తిసం తీసుకున్నావు, అనగా క్రీస్తును ధరించుకున్నావు కనుక ఇక మీదట క్రైస్తవుడే, క్రైస్తవురాలే, దేవుడి బిడ్డనే, లోకానుసారమైన బిడ్డ లోకానుసారమైన వారే, అన్య బిడ్డలు అన్యానుసారమైన వారే. అయితే నువ్వు దేవుడి బిడ్డమైనప్పుడు, దేవుడి కుమార్తెమైనప్పుడు నువ్వు అలాగనే చూడాలి. కానీ ఇదిగో మేము ఫలానంటే ఇక నువ్వు క్రీస్తుని ధరించుకొని లేవు అన్న సంగతిని గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏమైనా మాట్లాడితే మా పెద్దలు అంటారు, ఏమైనా మాట్లాడితే మా అమ్మోళ్ళు అంటారు, ఏమైనా మాట్లాడితే మా ఊరోళ్ళు అంటారు, ఏమైనా మాట్లాడితే మా పాలోళ్ళు అంటారు, ఏమైనా మాట్లాడితే మా ఊరి పెద్దలు అని అంటారు, కులస్తులు అని అంటారు. దేవుడు, మనకు కులము లేదు, మనకు మార్గం మాత్రమే ఉంది. మనకు మతం లేదు, మనకు మార్గం మాత్రమే ఉంది. ఆయన మాత్రమే ఉన్నాడన్న సంగతిని, మా మతాలకి కులాలకు అతీతమైనటువంటి జీవితం మన క్రైస్తవ విశ్వాస జీవితం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని, నువ్వు విశ్వాస జీవితంలోనే నువ్వు ఉండాలని, విశ్వాసిగానే ఉండాలని, అవిశ్వాసిగా మారకూడదని దేవుని వాక్యము ద్వారా మనము హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాము. దేవుని బిడ్డలుగా ఉన్నారు. ఆ మందిరం ఎక్కడ కట్టబడింది? యెరూషలేముగా ఎత్తైన స్థలంలో కట్టబడింది. అనగా ఎత్తైన స్థలంలో కట్టబడింది కాబట్టి ఇక కింది వారితో మనకు సంబంధము లేదు, అనగా లోక సంబంధాలతో మనకు సంబంధము లేదు. అది నువ్వు విడిచిపెట్టాలి అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మనకు ఒక మర్మము తెలియజేయబడుతుంది. అబ్రహాము గారు తన ప్రధాన దాసుని ఎలియాజరును పిలిచి, అయ్యా నా స్వజనుల యొద్దకు వెళ్ళి ఏమంటున్నాడు? వెళ్ళి ఒక కుమార్తెను తీసుకుంటా అంటే దాని అర్థం క్రైస్తవునే విశ్వాసునే వివాహం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తుంటాం. ఎందుకు అంటే దేవుని ఎరిగినటువంటి బిడ్డలైతే దేవుని ప్రార్థనలో ఉంటారు, వాక్యంలో ఉంటారు, జీవితం జీవిస్తారు. కష్టాలలో, నష్టాలలో, ఇరుకులో, ఇబ్బందులో, బాధలో, వేదంలో నువ్వు ప్రార్థనతో ముందుకు సాగుతావు. కష్టం వచ్చినా ప్రార్థన చేసుకుంటావు, శ్రమ వచ్చినా ప్రార్థన చేసుకుంటావు, నింద వచ్చినా ప్రార్థన చేసుకుంటావు, ప్రార్థనలో జీవిస్తావు. కనుక ఈ వేడికి భయపడక నా దేవునికి నేను లక్ష్యంగా ఉన్నాను కనుక, నా దేవుని ఎందుకు నేను పరిగెత్తాను కనుక, నేను గురి ఎందుకే పరిగెత్తాను కనుక, నేను దేవుని కలిగి ఉన్నాను కనుక, నేను దేవుని ధరించుకున్నాను కనుక, ఇవి వచ్చినా రాకపోయినా, ఇవి ఉన్నా లేకపోయినా నేను నా దేవుని బిడ్డనై ఉన్నాను, నేను క్రీస్తుని ధరించుకున్నాను అనేటువంటి ఆ విశ్వాసము కలిగి వారు ఉంటారు. పడిపోయినటువంటి పరిస్థితుల్లో నుండి వారు ఉన్నప్పుడుగా లేవనెత్తబడిన స్థితిలో, ఎత్తైన స్థలంలో, కష్టంలో సైతము, శ్రమలో సైతము వారు దేవుని స్తుతించే వారిగా ఉంటారు, దేవుని మహిమపరిచే వారిగా ఉంటారు, దేవుని ఆనందించే వారిగా ఉంటారని వాక్యం సెలవిస్తా ఉంది. ఆమేన్, ఆమేన్. నా ప్రియ దైవజనమా, ఒక సహోదరి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా నా కుమార్తె గురించి ప్రార్థన చేయండి, అయ్యా ప్రార్థన చేయండి. ఏమైందమ్మా అంటే, ఏమయ్యా 8th క్లాస్ వరకు నా కుమార్తె స్నానం చేయమంటే స్నానం చేసేది కాదు, సరిగా మొహం కడుక్కోమంటే కడుక్కునేది కాదు, అలాగే స్కూల్కి వెళ్ళిపోయేది, అలాగే ఉండేది, దినాల తరబడి వారాల తరబడి అలాగే ఉండేది, స్నానం చేసుకునేది కాదు. కానీ ఈ మధ్య 9వ క్లాస్కి వచ్చింది. కానీ అది ఎప్పుడు చూసినా బాత్రూమ్కి వెళ్తే కనీసం 1.5-2 గంటలు వెళ్తుంది. అలాగే సబ్బంతాగా తీస్తుంది, సగం సబ్బు అయిపోతుంది. అద్దం మీద నిలబడతాయా, ఇలా తీస్తుంది, లేకపోతే ఇలా తీస్తుంది, లేకపోతే ఇలా అనుకుంటుంది, లేకపోతే ఆ డ్రెస్ వేసుకుంటే చున్ని ఒక సైడ్ వేసుకోవడమా, లేకపోతే వంకర వేసుకోవడమా, ఒక టైప్ ఆఫ్ డ్రింక్ వేసుకోవడమా, ఇలాంటివన్నీ చేస్తుందయ్యా. ఏదో పాపపు బీజము నాటబడిందేమని నాకు అనుమానంగా ఉందయ్యా. ఆ దైవజనుడు అనుకుంటున్నాడు, పాపం ఏమైనా తప్పు చేస్తుందేమో, అమ్మా ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అడిగితే, అయ్యా అలాంటిది ఏం లేదు, ఇంతవరకే. మాటలు కూడా అన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంది, చాలాసేపు అద్దం ముందరనే ఉంటుంది, స్కూల్కి కూడా రోజు స్నానం చేస్తుంది, 2 సార్లు చేస్తుంది, ఉదయం చేస్తుంది, సాయంత్రం కూడా చేస్తుంది.
మంచిదే, కానీ ఎప్పుడు అర్థం ముందే ఉంటుంది, ఏదో మాట్లాడుతూ ఉంటుంది, ఫోన్లోనే మాట్లాడుతూ ఉందయ్యా, నాకు భయమేస్తుంది, నా కుమార్తె గురించి ప్రార్థన చేయండి, నా కుమార్తె గురించి ప్రార్థన చేయండి. అయితే నా బిడ్డ ఇంజనీర్ కాకపోయినా పర్వాలేదు, నా బిడ్డ డాక్టర్ కాకపోయినా పర్వాలేదు, నా బిడ్డ కలెక్టర్ కాకపోయినా పర్వాలేదు, ఒక మంచి ఉద్యోగస్తురాలు కాకపోయినా పర్వాలేదు, కన్యకగా మాత్రం ఉండాలి. ఒక మంచి అయ్య చేతిలో పెట్టేంత వరకు నా కుమార్తె కన్యకగా ఉండాలి, తన కన్యత్వం పోగొట్టుకోకూడదు అని ఆ దైవజన దగ్గరికి వచ్చి ఆ సహోదరి ఏడుస్తా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. ఆ దైవజనుడు అనుకున్నాడు, అసలు ఇలాంటి తల్లి ఎంత గొప్ప తల్లి, నిజంగా ఎంత మంచి తల్లి అమ్మాయి ఈ యొక్క సహోదరి. నిజంగా తన కుమార్తె విషయంలో ఎంత మాత్రం కూడా ఆ బిడ్డ విషయంలో నిర్లక్ష్యము చేయకుండా, అలక్ష్యము చేయకుండా ఆ బిడ్డ యొక్క జీవితాన్ని చూస్తూ జాగ్రత్తగా గమనిస్తూ ఉంది. ఏం చేస్తుందంట? జాగ్రత్తగా గమనిస్తూ ఉంది. నా కుమార్తె కన్యకగా ఉండాలి, కన్యత్వము కలిగిన బిడ్డ ఉండి ఒక అయ్య చేతిలో పెట్టే వరకు ఆ బిడ్డ అలాగే ఉండాలయ్యా. అంత మాత్రం ప్రార్థన చేయండి, దాని యొక్క ఆలోచనలు, దాని తలపులు ఏమీ తప్పిపోకుండా, తన హృదయం, తన మనసులో ఏ ఆలోచన తప్పిపోకుండా, తన జీవితం ఎప్పుడు ఎక్కడో తప్పిపోకుండా, తన మార్గము తప్పిపోకుండా, తప్పటడుగు వేయకుండా నా కుమార్తె గురించి ప్రార్థన చేయమని ఆ తల్లి దైవజన దగ్గరికి వచ్చి వేడుకుంటుంది. ఎంత గొప్ప తల్లి కదండి. దేవుడు వాక్యం సెలవిస్తున్న ఏది కాకపోయినా పర్లేదు, ప్రయోజనాలు కాకపోయినా పర్లేదు, ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, కానీ నా కుమార్తె కన్యగా ఉండాలి, కన్యత్వం కలిగినటువంటి బిడ్డ ఒక అయ్య చేతిలో పెట్టే వరకు నాకు నమ్మకం కలిగిన బిడ్డగా ఉండేటట్టు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తాను. మీరు భయపడతారు, పాస్టర్ గారు చెప్తున్నారు, భయపడని దైవజనుడు చెప్తూ ఉన్నారు. ఆ తల్లిని ఎంతో ఓదార్చిన, ఆ తల్లిని ఎంతోగానో అంగరాస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, మొరపెడుతుంటే, కన్నీరు కాలుస్తూ ఉంటే చాలా ఆ యొక్క పాస్టర్ గారి దగ్గర తీసుకొని ఆమెను ఓదార్చి, ఆమెను మందలించి, ఆమె కంఫర్ట్నెస్ ఇచ్చి, ఆదరించి ఆ తల్లిని ప్రార్థన చేసి ప్రేమ దేవుడు ఆ దినం నుంచి వచ్చిన ఆ కుమార్తె గురించి ప్రార్థన చేయడం మొదలు పెట్టినారు. దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజున నువ్వు కూడా అలాంటి జీవితం కలిగి ఉండాలి. ఎలాంటి జీవితము? ఆ చిన్న కుమార్తె తన కుమార్తె ఎలాగైతే పడిపోతుందో, చెడిపోతుందో, పడైపోతుందో భయంతో ఎలాగైతే తల్లిదండ్రుల వేదం తీసుకొని ఆ దైవజన దగ్గరికి వెళ్ళిందో, ఆ దైవజనులు ఇద్దరు ఎలాగైతే హామీ ఇచ్చినారో, ప్రేమ దేవుని బిడ్డ ఈ రోజున నీ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి పరిశీలన చేసుకోమని, నీ పిల్లల విషయం, దేవుడికి ఇచ్చిన పిల్లల విషయమై నువ్వు ఎంత శ్రద్ధ ఆసక్తి కలిగి ఉన్నావని దేవుని వాక్యం సూటిగా అడుగుతూ ఉంది. అలాగే ప్రతి యవనస్తురాలా మీ జీవితం ఎలా ఉంది? ఈ రోజున మీరు ఎలాంటి జీవితం జీవిస్తూ ఉన్నారు? పడిపోయే జీవితంలో ఉన్నారా? లేక మీ జీవితాన్ని కట్టుకునే బిడ్డగా మీరు ఉన్నారా? లేకపోతే చెడిపోయిన విధంగా ఉంటూ ఉన్నారా? మీ ఆలోచనలు మీరు కనబడేటువంటి రీతిగా పడిపోవాల్సిన అవసరం లేదు, కనబడే విధంగా పడిపోవాల్సిన అవసరం లేదు. వాక్యం ఏమంటుందంటే ఆత్మీయంగా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ప్రతి తల్లి కనిపెట్టుకొని ఉండాలి, ప్రతి తండ్రి కనిపెట్టుకొని ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆ యవనస్తురాలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ తల్లి పడుతున్న వేదన. బిల్డింగ్ పైకెక్కి సైకిల్ చేసే బిడ్డ చాలా మంది నేను చూస్తాను. రోడ్డు మీద ఎక్కి రోడ్డు మీద మార్గం బిడ్డను ఎంతో మంది నేను చూస్తాను. ప్రేమ తల్లి ఇంట్లో ఉంటారు, తండ్రి ఉద్యోగానికి వెళ్తారు, తల్లి ఇంట్లో ఉంటుంది. నేను కాలేజీకి పంపిస్తున్నారు, నేను స్కూల్కి పంపిస్తూ ఉన్నారు, నేను ఉద్యోగానికి పంపిస్తూ ఉన్నా, నువ్వు ఎరిగ్గా ఉన్నావు. వచ్చిన ఎంతో మంది ఇదే లైన్ లో లేక ఇదే రోడ్ లో అనేక మంది రోడ్లలో చూస్తూ ఉంటారు. ఎంతసేపు ఫోన్ పక్కన మాట్లాడుతూనే వెళ్తూ ఉంటారు. స్తంభాలు గుద్దుకుంటున్నారు, వెహికల్స్ గుద్దుకుంటూ ఉన్నారు, గోడలు గుద్దుకుంటున్నారు, మనుషులు గుద్దుకుంటున్నారు. వారు ఎటు పోతున్నారో వారికే తెలియని పరిస్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఎందుకు మాట చెప్తున్నారంటే మనకు నవ్వు రావచ్చు, లేక మనం నవ్వుకోవచ్చు, కానీ ఈరోజు నీ కుమార్తె ఏ స్తంభాన్ని గుద్దుకుంటుందో, ఏ గోడ గుద్దుకుంటుందో, ఏ చెత్త కుప్ప గుద్దుకుంటుందో తెలియదు మనకు. ఈ రోజున ప్రతి యవన స్త్రీ ప్రతి స్త్రీ కూడా అంతే, వివాహమైన స్త్రీ కూడా అలాగే ఉన్నారు, పెట్టుకుని నడుస్తూ ఉన్నారు. పాటలు వింటున్నారా? మనుషులతో మాట్లాడుతున్నారా? కాని వ్యక్తులతో మాట్లాడుతున్నారా? పనికిరాని వ్యక్తులతో మాట్లాడుతున్నారా? లేక నిజంగా దేవుని యొక్క పాటలు వింటూ దేవుని వాక్యాన్ని వింటూ నడుస్తున్నారా? దేవుని వాక్యం వినేవారైతే చక్కగా నడుస్తారు, దేవుని పాటలు వింటే చక్కగా నడుస్తారు.
నీ కాన్సన్ట్రేషన్ ముందర ఉంటుంది. వేరే పనికిరాని వ్యక్తులతో కాని వ్యక్తులతో మీరు మాట్లాడితే మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందని సంగతి జ్ఞాపకం. ఇంట్లో వదిలి పెడుతున్నారు మిమ్మల్ని, తల్లిదండ్రులు బయటకు వెళ్ళి పని చేసుకుంటూ మిమ్మల్ని ఇంట్లో పెట్టి వెళ్తే మీరు ఎలా ఉంటున్నారు? ఇంట్లో ఏ రీతిగా ఉంటున్నారు? ఇంట్లో నమ్మకంగా మీకు ఫోన్లు అనుగ్రహిస్తూ ఇచ్చి వెళ్తూ ఉన్నారు, నమ్మకం మీ పైన ఉంచి వెళ్తూ ఉన్నారు. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఈరోజు వాక్యం సెలవిస్తా ఉంది, ఆ తల్లి పడుతున్న వేదన, బాధ భయంకరం, అంత ఘోరమైన పరిస్థితిలో వచ్చి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అడుగుతూ ఉంది రక్షణ. ఈ రోజున భక్తి గల దైవజనమా, ఈ రోజున నీ స్థితి ఎలా ఉంది? నీ సంఘంగాను ఉన్నావు, బతుమనే సంఘంగాను ఉన్నావు. వచ్చిన వాక్యం చెప్తుంది, వచ్చిన నువ్వు ఆరాధన చేయాల్సిన బిడ్డగా ఉండాల్సిన నీవు, స్తుతించి ఆరాధన నువ్వు ప్రతికారం చేయాల్సిన నీవు, ఆయన పరిశుద్ధుడు 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 చెప్పాల్సిన నీవు ఎలా ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం నిన్ను సూటిగా అడుగుతుంది. నమ్మినటువంటి తల్లిదండ్రులని వమ్ము చేయకండి. నమ్మినటువంటి మీ తల్లిదండ్రులని మీరు చెడు పేరు తీసుకొని రాకండి, లేక వారిని అవమానపరచబడే విధంగా మీ ప్రవర్తన ఉంచకండి. దయచేసి సంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను నమ్మిన దేవుడు ప్రేమ దేవుడని మీరు ఆయన్ని అవమానపరచకండి. వాక్యం సెలవిస్తా ఉంది. సూటిగా దేవుడితో మాట్లాడుతున్నాను. నమ్మకమైన జీవితం మనకు కావాలని వచ్చిన, ఏ జీవితం కావాలని వచ్చినా నమ్మకమైన జీవితం. ఇంకొక యవనస్తులకు వచ్చిన చెప్పి ముగిస్తాను. ఒక యవనస్తు ఒక ఊరిలో సేవకుడు పెద్ద బహిరంగ సభ జరుగుతూ ఉంటే ఆ ప్రాంతానికి ఆ స్థలానికి ఒక వ్యక్తి వచ్చాడంట. ఆ వ్యక్తి వచ్చి అయిపోయాక, అయ్యా నా కుమార్తె గురించి ప్రార్థన చేయండి అని అంటే, ఇంటికి రావాలా అని అడిగితే, అయ్యా వద్దు, ఇదిగో ఇక్కడే ఉంది, పడుకుంది, మంచం మీద పడుకోబెట్టాము అని చెప్తే ఆమె దగ్గరికి వెళ్ళారు. మంచం మీద పడుకోవడం ఏంటి అనేసి అనుకుని మనసులో దగ్గరికి వెళ్ళి చూసారంట. ఏంటిదనంటే ఈ తల మాత్రమే, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు మాత్రమే పనిచేస్తున్నాయి, మిగతా ఇక్కడ నుంచి కింద వారికి ఏ మాత్రం స్పర్శ లేదు. ఇది మీరు అర్థం చేసుకుని తన జీవితం ఎంత దుర్భరమో, ఎంత భయంకరమో. తల్లి కూడా లేదు, తండ్రి ఒక్కడే ఉన్నారు ఇంట్లో. ఆ బిడ్డ వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు ఆ బిడ్డ వచ్చి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ ఏమంటుందో తెలుసా? అంకుల్ నేను నా గురించి మీరు ప్రార్థన చేస్తారు, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటంటే, అంకుల్ మీ అడ్రస్ ఇస్తారా? నాకు మీ అడ్రస్ నేను ఉత్తరాలు రాస్తాను. నాకు ఏమైనా డౌట్లు ఉంటే, నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ డౌట్ విషయమే మీకు నేను ఉత్తరం రాస్తాను, రాసి మీకు నేను పోస్ట్ చేస్తాను, నాకు జవాబు దయచేయండి. పాతకాలం సంగతి చెప్తున్నాను, 90లో సెల్ ఫోన్స్ కాలంలో సంగతి చెప్తున్నాను నేను. ఇది నిజంగా జరిగిన విషయం, ఎక్కడో జరగలేదు. ఇది ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన మీకు రాజమండ్రిలో జరిగిన సంఘటన మీకు చెప్తూ ఉన్నాను. అయితే ఆ కుమార్తె ఉత్తరం రాస్తుంది. అతనికి అవసరం కొన్ని నెలలు అయిన తర్వాత ఉత్తరం రావడం బంద్ అయిపోయింది. బంద్ అయిపోయేసరికల్లా ఈయనకి డౌట్ వచ్చింది. ఆ సమయానికి అక్కడికి వెళ్ళి ఆయన మళ్ళీ అక్కడే ప్రాంతంలో మళ్ళీ మీటింగ్స్ ఇక్కడ పక్కనే ఉంటే అక్కడ నుంచి ఆయన ఈమె కోసం అని చెప్పి సపరేట్ గా వెళ్ళాడంట. వెళ్తే అక్కడ ఆ అమ్మాయి లేదు. ఎవరున్నారు అక్కడ అంటే ఒక 2-3 యవనస్తులు ఉన్నారు అక్కడ. ఆ ప్రాంతంలో ఆ స్థలంలో ఉన్నారు. అయితే ఏంటి సంగీతాన్ని ఒకసారి గమనించి చూస్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈమె ఉత్తరం రాస్తుంది కదా, ఆ ఉత్తరం రాయడం ఆగిపోయింది. ఎందుకని కనుక్కోవడానికి వెళ్తే అక్కడ ఆ అమ్మాయి లేదు. ఏమైంది అని అంటే చనిపోయింది. ఎంతకాలం అయింది చనిపోయింది అని అంటే, సంవత్సర కాలం అయిపోయింది. అయ్యా ఈయన కలిసినప్పుడు ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం కలిశాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో 9 సంవత్సరాల్లో ఆ అమ్మాయి సువార్తను ప్రకటించిందంట. నన్ను తీసుకెళ్లి ఆ యొక్క సెంటర్ లో పెట్టండి, నేను ప్రకటిస్తాను క్రీస్తుల గురించి, నేను ప్రకటిస్తాను సువార్తని, ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయన నిజమైన దేవుడని నేను ప్రకటిస్తానని చెప్పి ప్రతిసారి ప్రతిరోజు వారానికి 4 రోజులు 5 రోజులు ఆ సెంటర్లోకి వెళ్ళి సువార్తను ప్రకటించారు. అలా ప్రకటించినటువంటి వాళ్ళు చాలా మంది రక్షణ పొందినారంట. అయితే జరిగిన విషయం ఏంటంటే, అందులో 22 మంది సేవకులుగా ఆమె తయారు చేసింది. 22 మంది సేవకులు తయారు చేసింది. ప్రేమ దేవుడిగా
ఆ 20 మంది 2 సేవకుల్లో ఆ 3 సేవకులు అక్కడ ఉన్నారు. ఆ ఇంట్లో అది ఆఫీస్ గా మార్చుకున్నారు. అది ఒక ఆమెకు ఆమె నివాసం చేసి ప్రార్థనలో కనుక ఇది పరిశుద్ధమైన స్థలముగా వారు ఎంచి ఆ స్థలమును వారు కొనుక్కుని దాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి స్థలంగా ఏర్పరచుకున్నారు. ఈ సేవకులు ఎప్పుడైతే సేవ ఉండదో వాళ్ళకి వచ్చి ప్రార్థనలో ఉంటారంట. 22 మంది సేవకులు అనేక మంది రక్షణ పొందినట్టుగా ఆ సాక్ష్యమైన విన్న తర్వాత ఒక అవిటిని నువ్వు అనుకుంటున్నావు నీకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్ని పనిచేస్తున్నాయి. ఎంతమంది రక్షించినావు ఈరోజు? ఎంతమందికి నువ్వు స్వార్థను ప్రకటించినావు ఈరోజు? ఎంతమందికి దేవుడిని ప్రకటించినావు ఈరోజు? ఆయనే నిజమైన దేవుడిని నువ్వు ఎంతమందికి నువ్వు ప్రకటించినావు? వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఎంత కోరిక కదండి ఈరోజు అన్ని ఉన్న మనం మాత్రము ఒక్క ఆత్మను రక్షించలేదు. ఏ ఒక్క పాత్ర పనిచేయనటువంటి ఒక యవనస్తురాలు 100 మందిని రక్షించడమే కాకుండా 22 మంది ఆ సేవకులను ఆమె తయారు చేస్తుంది. ఆ 22 మంది సేవకులు 22 సంఘాలు కాదు 40 సంఘాలు తయారు చేస్తున్నారంట. ఆమేన్. ఈ రోజున దేవుడి సన్నిధికి రావడానికే నీకు ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుడి సన్నిధిలో కూర్చోడానికే నీకు ఇబ్బందికరంగా ఉంటుంది. సమయానికి రావడానికే నీకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ కుమార్తె ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సేవ చేసిందో మీరు గమనించాలని. దేవుడి బిడ్డలాగానే ఉండాలి. దేవుడి కుమార్తెలాగానే ఉండాలి. యెరూషలేము ఎత్తైన స్థలం, దేవుని మందిరం. ఆ మందిరమైనటువంటి ఆ మందిరంలోనే ఉండాలి. ఎత్తైన స్థితిలోనే ఉండాలి. ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి. కింది వాటి పైన కాదు నీ మనసు ఉంచాల్సింది. కింది వాటి పైన కాదు నీ ఆలోచన ఉండాల్సింది. కింది వాటి పైన కాదు, లోకానుసారమే కాదు. నీ కోపం, నీ పగ, నీ ద్వేషం, నీ ఈర్ష, నీ కక్ష, నీ క్రోధం, ఇవన్నీ లోకానుసారమైనవి, శరీరానుసారమైనవి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ కుటుంబంలో నిజంగా తిస్సా అనే సమాధానం ఉందా? యెరూషలేము అనే సమాధానం ఉందా? యెరూషలేము అనే శాంతిలో ఉందా? యెరూషలేము అనే మంచి శాంతి పునాది నీలో నాటబడి ఉందా? తిర్సా ఏమైంది అంటే ఆనందదాయకమైనటువంటిది నిజంగా ఉందా? నీలో కూడా ఆ ఆనందదాయకం ఉందా? సౌందర్యం ఉందా? దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇలాంటి జీవితం నీలో లేకపోతే నువ్వు క్రైస్తవుడిగా, క్రీస్తుని ధరించుకునే బిడ్డగా నువ్వు ఫెయిల్ అయినావన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. బాప్తిసం తీసుకున్న నీవు ఈ జీవితంలో వాక్యం సెలవిస్తున్న మాట సూటితో మాట్లాడు. యువర్ ఫెయిలియర్. నీ జయ జీవితం కావాలి. ఏ జీవితం కావాలి? జయ జీవితం కావాలి. విజేతగాను ఉండాలి. ఆ విజేతగా నువ్వు జీవించాలని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నావు. దేవుని మందిరంలో ఉండాలి. ఎత్తైన స్థలంలో ఉండాలి. యెరూషలేములో ఉండాలి. ఆ యెరూషలేములో లేకపోతే నువ్వు పాడైపోతావు, నువ్వు చనిపోతావు. విషయం జ్ఞాపకం చేసుకుని దేవుని ముందుకు సాగినట్టుగా నేను వాక్యం ఆశీర్వదించి దీవించును కాక.